ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ఒమ్మంగిలో నూతనంగా పునర్నిర్మించిన రామాలయంలో శ్రీరామచంద్రమూర్తి స్వామి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వైసీపీ నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ముదునూరి మురళీకృష్ణరాజుకు ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఆయన స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మురళీకృష్ణరాజు మీడియాతో మాట్లాడుతూ ఏడాది పాటు రామాలయాన్ని పునర్నిర్మించడానికి కృషి చేసిన కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపి తన వంతు సహాయంగా ₹1,00,000 విరాళాన్ని కమిటీ సభ్యులకు అందజేశారు. భవిష్యత్తులో ఈ ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. చంద్రమూర్తి స్వామి దేవత బ్రాహ్మణ సహ శరీర గ్రామే స్థితానాం భక్తజన సంతోషం, చాలా శుభ పరిణామం కూడా. ఈ వమ్మింగ్ గ్రామంలో, పత్తిపాడు మండలం వమ్మింగ్ గ్రామంలో ఒక రామాలయం ఎంతో గొప్పగా ఇక్కడ ఉన్నటువంటి ఆలయ కమిటీ సభ్యులు అందరూ ఏకమై ఒక ఏకతాడిగా సంవత్సరం పాటు కృషి చేసి ఇక్కడ రామాలయం ఎంతో గొప్పగా కట్టడం జరిగింది. ఈరోజు మహా అన్నదానం చేస్తున్నారు, ఎంతో గొప్పగా ప్రతిష్ఠ చేశారు. చాలా ఈ గ్రామానికి చాలా మంచి శుభ పరిణామని తెలియజేసుకుంటూ ఈరోజు వీరందరూ కూడా ఆలయ కమిటీ మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ చూసిన వెంటనే కూడా చాలా ఆనందం వేసి దీంట్లో కూడా మనం పాలు పంచుకోవాలి, దీంట్లో కూడా మనం భాగస్వాములు అవ్వాలి, ఈ దేవుడి సేవలో కూడా ఎంతో అవ్వాలని ఎంతో ఆనందంగా ఈరోజు ఈ ఆలయ కమిటీ సభ్యులందరికీ కూడా మేము స్వయంగా ₹1,00,000 చెక్ని అందజేయడం జరిగింది. చాలా ఆనందం. మీరందరికీ కూడా ఎంతో గొప్పగా చేశారు. ఇలాంటి దేవాలయాల్లో కూడా అందరూ ముందుకొచ్చి ఇలాంటి ఎన్నో చేయాలని కూడా కోరుకుంటూ భవిష్యత్తు రోజుల్లో పార్టీ తరఫున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. దీనికి ఏదైనటువంటి సహకారం కావాల్సిన మేమందరం కూడా కలిపి చేస్తామని మరొకసారి మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.